విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, 250 ml థోల్పూర్ మిక్స్డ్ మిల్క్ పౌడర్ 8 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలు తయారు చేస్తున్న సన్న ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాల విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, 250 ml థోల్పూర్ మిక్స్డ్ మిల్క్ పౌడర్ 8 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలు తయారు చేస్తున్న సన్న ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలు ఈ కల్తీ పాల తయారీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందినటువంటి సన్న ప్రశాంత్ నకిలీ పాలను తయారు చేస్తున్నాడనే పక్కా సమాచారంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి నకిలీ పాల తయారీకి సంబంధించి హైడ్రోజన్ పెరాక్సైడ్, అదేవిధంగా ఇతర రసాయనాలు అవుతున్నాయో వీటన్నింటినీ స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. యాదాద్రి జిల్లాలో గత కొద్ది కాలంగా నకిలీ పాల విక్రయం భారీ ఎత్తున సాగుతుండగా ఎస్ఓటీ పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఈ నకిలీ పాల వ్యాపారం మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. గతంలో మనం చూసుకోవచ్చు, చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో కూడా నకిలీ పాల వ్యాపారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా ఈ నకిలీ పాల వ్యాపారం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పాల సేకరణకు సంబంధించి పాల సేకరణ భారీ ఎత్తున క్రమంలో నకిలీ పాలను కూడా భారీగా తయారు చేసి విక్రయిస్తున్న పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం అధికారులతో సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నకిలీ పాలను సేవించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో పాటుగా ఆసుపత్రుల పాలవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించడం కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నకిలీ పాల విక్రయాలు ప్రధానంగా పెరిగిపోవడంతో చిన్నపిల్లల్లో మాత్రం చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా పోలీసులు అయితే పేర్కొంటున్న పరిస్థితి ఉంది. వీటిని పటిష్టంగా అరికట్టడానికి ఎక్కడైనా నకిలీ పాలను తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటేనే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడం కూడా పోలీసులు ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో నకిలీ పాల తయారీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడంతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ పాల వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశ కూడా ముందుకు సారని ప్రజలు మాత్రం కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం అరెస్టు చేసినటువంటి సన్న ప్రశాంత్ అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రసాయనాలు కావచ్చు, నకిలీ పాలు కావచ్చు, వీటన్నింటినీ సీజ్ చేయడంతో పాటుగా భవిష్యత్తులో అంటే ఈ నకిలీ పాల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వీరు ఇంకొకరు ఇట్లాంటి వ్యాపారంలోకి రాకుండా ఉండేది కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిపై పీడియాట్లు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఈ అమ్మకాలపై స్థానికులు ఎలా స్పందిస్తున్నారు? ప్రధానంగా నకిలీ పాల వ్యాపారానికి సంబంధించి అమ్మకాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో సన్న ప్రశాంత్ నకిలీ పాల వ్యాపారం చేస్తున్న అంశం ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని, రెగ్యులర్ గా పాల వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అతను పాలే విక్రయిస్తున్నాడనే ఉద్దేశంతో తామంతా ఉన్నామని కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా నకిలీ పాలను తయారు చేస్తున్న సన్న ప్రశాంత్ సాధారణంగా అంటే మనకు పశువుల నుంచి వచ్చే పాలు ఉన్నాయి, వాటితో పాటుగా వీటిని కూడా కలిపి విక్రయిస్తున్న పరిస్థితి బయటపడడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది.
భవిష్యత్తులో పాలన కొనాలంటే కూడా కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని అక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు, నకిలీ పాలన తయారు చేసే క్రమంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటుగా యూరియా ఇతర కెమికల్స్ వాడడం వల్ల మానవ శరీరంలో అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నకిలీ పాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు మాత్రం సన్న ప్రశాంత్ సాధారణంగా పాల వ్యాపారం చేయడంతో పాటుగా నకిలీ పాలను తయారు చేసి పాలలో కలిపి విక్రయిస్తున్నారనే అనుమానాన్ని కూడా స్థానికులు అయితే ప్రస్తుతం వెలిపిస్తున్న పరిస్థితి. దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి, అయితే ఇప్పుడు పోలీసులు ఈ లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించే పనిలో పడ్డారా? ప్రధానంగా ఎస్ఓటి పోలీసులు గత సంవత్సరన్నర కాలం నుంచి పూర్తిగా నకిలీ పాల వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో దాడులు చేసి భారీ ఎత్తున పాలను తయారు చేసే కెమికల్స్ కూడా స్వాధీనం చేసుకుని పాలను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నా కూడా ఈ పాల వ్యాపారం అయితే ఆగడం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నకిలీ పాలను తయారు చేయడంలో అధిక లాభాలు వస్తున్న క్రమంలో చాలా మంది కూడా దీనిపై దృష్టి సారించి నకిలీ పాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు మాత్రం ప్రధానంగా నకిలీ పాలను గుర్తించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలని కూడా కోరుతున్నారు. లోకల్ బ్రాండ్స్ అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, ISI మార్కుతో ఉన్నటువంటి బ్రాండ్స్ కాకుండా స్థానికంగా తయారవుతున్న పాలను వివిధ రకాలుగా ప్యాకెట్ల రూపంలో విడిగా కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నకిలీ పాల వ్యాపారానికి సంబంధించి లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటుగా ఈ లోకల్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే తయారవుతున్నాయో వాటిపై కూడా దాడులు నిర్వహించి అక్కడ పాల వ్యాపారం సక్రమంగా జరుగుతుందా లేకపోతే రసాయనాలు కలిపిన పాలన విక్రయిస్తున్నారన్న విషయంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి చర్యలు తీసుకుంటూ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి డీసీపీగా ఉన్నటువంటి రాజేష్ చంద్ర నేతృత్వంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి యాదాద్రి భువనగిరి జిల్లాలో పాలను తయారు చేసే కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నింటిపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పాలను సహజంగానే వస్తున్నటువంటి పాలను విక్రయిస్తున్నారు లేకపోతే రసాయనాలతో కూడినటువంటి పాలను విక్రయిస్తున్న విషయంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. చూడరా